అధ్యక్ష, చాలా బ్రీఫ్గా చెప్తాను అధ్యక్ష. ప్లీజ్. మనం మొట్టమొదటిసారి నుంచి కూడా బీఏసీ మీటింగ్లో చాలా క్లియర్గా మనం మాట్లాడుకోవడం జరిగింది అధ్యక్ష. సభా సమయాన్ని వృధా చేయకూడదు. క్వశ్చన్ అవర్లోనే మనకి రాష్ట్రంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్వశ్చన్ అవరు, 0 అవరు మంచి వేదిక కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి అలాగే కన్సర్న్డ్ మంత్రి వర్యులకి మనం చెప్పేదానికి అవకాశం ఉంటుంది. ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నిటిని కూడా మనము దాన్ని అన్ని బాగా ఉపయోగించుకుని ఈ సమయాన్ని మనము రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి బాగుంటుందని చెప్పి మనం అనుకోవడం జరిగింది అధ్యక్ష. తర్వాత క్వశ్చన్ అవర్ తర్వాతే ఏదన్నా మోషన్స్ కానీ వాళ్ళు నిరసన కానీ తెలియచేస్తామని చెప్పి ఇదివరకు కూడా మనము క్లారిటీ తోటి అందరూ కన్సెన్సస్ తోటి ఒప్పుకోవడం జరిగింది అధ్యక్ష. అప్పుడే నేను చాలా సంతోషించాను, ఇక్కడి నుంచి ఫ్యూచర్లో మనకి డిస్టర్బెన్సెస్ ఉండదు అని. కానీ దురదృష్టం ఏంటంటే అధ్యక్ష, ఒక్కసారి కూడా మొదట్లో మాత్రం 1-2 సార్లు వాళ్ళు దాన్ని కంటిన్యూ చేశారు అధ్యక్ష. తర్వాత మధ్యలో ఆయనకి ఏమైందో తెలియదు, మనం అనుకునే అన్ని డీవియేట్ చేసి ఈ విధమైన ప్రవర్తన జరుగుతుంది అధ్యక్ష. అట్లాగే మొన్న బీఎస్సీ మీటింగ్లో అధ్యక్ష మనకి 14 రోజులు సభా సమయము సరిపోదు, రాష్ట్రంలో బోల్డ్ సమస్యలు ఉన్నాయి, మీకు ఇంత తక్కువ సమయం అయితే ఎట్లాగా, 30 రోజులన్నా లేకపోతే ఎట్లాగా అని చెప్పి చాలా తీవ్రమైన ఆందోళన వారి సభ్యుల ద్వారా మనకి ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది అధ్యక్ష. అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి 14 రోజులు సమయం ఉంది, మీరు సభా సమయాన్ని కరెక్ట్గా వాడుకుంటే ఈ సమస్యలన్నీ కూడా చర్చించుకుని దానికి అవకాశం ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష. అయినప్పటికీ కూడా వాళ్ళకి తెలుసు ఈ సమయం సరిపోతుంది అని తెలుసున్నప్పటికీ కూడా, బయట సమస్యలు ఉన్నాయని తెలుసున్నప్పటికీ కూడా ఈ 3 రోజుల నుంచి జరుగుతున్న తతంగం అంతా రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు అధ్యక్ష. ఆయనకైతే డబ్బు ఉండొచ్చు, మరి గౌరవ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు 1,00,000 కోట్లు అని చెప్తున్నారు అధ్యక్ష. మరి ఆయన మొన్న మాట్లాడటం కూడా జరిగింది, కానీ 45,000 కోట్లే ఎంతో ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు సీజ్ చేయడం జరిగిందని కూడా చెప్పుకోవడం జరిగింది అధ్యక్ష. అయినప్పటికీ కూడా డబ్బు ఒక్కటే వాళ్ళకైతే ఉండొచ్చు, కానీ అధ్యక్ష ప్రజలకు మాత్రం సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. ఆ సమస్యలను కూడా మనం ఇక్కడ తీసుకురాకపోతే ఎట్లాగ అధ్యక్ష? అది చాలా దారుణం అధ్యక్ష. అలాగే వాళ్ళు ప్రతిపక్షంలో కూడా మంచి వక్తలు ఉన్నారు, ప్రజా సమస్యల మీద మాట్లాడే ఉద్దేశం ఉంది, అయినప్పటికీ కూడా వాళ్ళు కూడా వచ్చి మాట్లాడలేని పరిస్థితి ఈ నాయకుడు క్రియేట్ చేస్తున్నారు అధ్యక్ష. మనకి 3 రోజుల నుంచి కంటిన్యూస్గా ఇలాగ డిస్టర్బెన్స్ చేసి చాలా ఇబ్బంది పెట్టి సభా సమయాన్ని వృధా చేయటము, ఆయన ఒక్కైనా ఏదో గొప్పగా మేము చేసేస్తున్నాము అని అనుకుని, లేకపోతే పొలిటికల్ మైలేజ్ వస్తుందనే ఉద్దేశంతో అటువంటి ఏదైనా అపోహలతోటి గురయ్యి మానసిక మనోవేదన ఎప్పుడైతే అధ్యక్ష, మీరు ఒక పాయింట్ మీరు గుర్తుంచుకోవాలి అధ్యక్ష, ఎప్పుడైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సీజ్ చేసినప్పటి నుంచి ఆయన ప్రవర్తనలో మార్పు వచ్చింది అధ్యక్ష. అంతకుముందు కొంచెం రిలాక్స్డ్గానే ఉండేవారు అధ్యక్ష, ఈ మధ్య అంతా టెన్షన్ తోటి ఉంటున్నారు అధ్యక్ష. సో దాని వల్ల ఇంకా ఫ్యూచర్లో కూడా మనకి ఇంకా ఇబ్బందులు ఏర్పడతాయి అధ్యక్ష. దాన్ని ఏ విధంగా మనము కౌంటర్ చేసి సభా సమయాన్ని జాగ్రత్తగా వాడుకునేటట్టు, మిగిలిన సభ్యులు కూడా వాడుకునేటట్టు మనం ఆలోచించవలసిన విషయం ఉంది అధ్యక్ష. ఆశ ఎవరికైనా ఉండొచ్చు అధ్యక్ష. నాకు ఆశ ఏంటంటే అధ్యక్ష, సన్నబడిపోదాం తొందరగా గౌరవ ముఖ్యమంత్రి గారి లాగా. కానీ నేను చేయలేను అధ్యక్ష. నాకు ఆయన తినేది తక్కువ, నాకేమో కొంచెం తినటం ఎక్కువ అధ్యక్ష. తినటం అంటే వేరే కాదు, భోజనం. ఆయన గౌరవ ప్రతిపక్ష నేత ఆశ అయితే చాలా ఉంది అధ్యక్ష. ఎప్పుడు చూసినా సీఎం అంటే ఏంటో అసలు అది అంటే మన అందరినీ ద్రాక్ష పళ్ళు అంటే మనకి చాలా ఆశ ఎక్కువ ఉంటుంది అధ్యక్ష. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారిని చూసి నేను కూడా సీఎం అయిపోవాలి అనే ఆశ చాలా ఎక్కువ ఉంది అధ్యక్ష. ఆ ఆశని కరెక్ట్గా ఉండటంలో వారు ప్రజా సమస్యలని జాగ్రత్తగా డీల్ చేసుకుంటే ప్రతిపక్ష నేత హోదా ఉండేదానికి కూడా అవకాశం పోయే పరిస్థితి ఉంది అధ్యక్ష. కొన్ని రోజుల్లోపు తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ఇది చూస్తున్నారు అధ్యక్ష. నేను ఇప్పటివరకు అనుకున్నాను అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు అంటే చాలా ధైర్యవంతుడు, ఎంతో ధైర్యం ఉంటేనే కానీ అధ్యక్ష ఫేస్ చేయడం చాలా కష్టం అధ్యక్ష. ఎంతో ధైర్యం ఉండాలి. అంత ధైర్యవంతుడు మొన్న జరిగిన పత్తిపాటి పుల్లారావు గారు మంత్రివర్యుల మీద వేసిన
ఆయన మీద లేని అభాండాలు వేయటము ఇది ఒకసారే కాదు అధ్యక్ష. ఒక్కొక్కసారి పొరపాటున ఏదైనా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మనం సమస్యలు మనం చర్చించడానికి లేకపోతే ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టడానికి అది దాంట్లో పెద్ద తప్పేమీ కాదు అధ్యక్ష. సమస్యలు మన రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పటికీ కూడా మనము ఆ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అనుకుని మనం సబ్మిట్ చేయడంలో తప్పులేదు. కానీ రిపీటెడ్గా కావాలని చెప్పి ఒక సభని తప్పుదోవ పట్టించి లేకపోతే పబ్లిక్లో ఇటువంటి అవినీతి పనులు చేస్తున్నారు అని చెప్పేదానికి తీవ్ర ప్రయత్నం వారు చేశారు అధ్యక్ష. చేసినప్పుడు పత్తిపాటి పుల్లారావు గారు కూడా మంత్రివర్యులు కూడా పాపం ఎంతో మానసిక క్షోభ అనుభవిస్తూ ఆయన ఒక్కనే కాదు అధ్యక్ష, వారు ఫ్యామిలీ వారు భార్య గారి పేరు కూడా ఉచ్చరించడం జరిగింది అధ్యక్ష. వారు మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ వారు మానసిక క్షోభ అనుభవిస్తూ కూడా నా మీద మీరు హౌస్ కమిటీయో లేకపోతే ఏదో ఒక కమిటీ వేయండి అనే భావన వారు ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది అధ్యక్ష. హౌస్ కమిటీ వేస్తామంటే జగన్మోహన్ రెడ్డి గారు హౌస్ కమిటీ అయితే ఏమిటి ఇలాగ అంటారు అధ్యక్ష ప్రతిసారి ఇలాగా అదేంటో మరి హౌస్ కమిటీ ఏంటి అన్నట్టు అధ్యక్ష. సరే అధ్యక్ష, ఏమైందంటే హౌస్ కమిటీ వేస్తామంటే అంతా మీ వాళ్ళే ఉంటారు అంటారు అధ్యక్ష. హౌస్ కమిటీలు అందరూ అధికార పక్షం వాళ్ళు కాదు అధ్యక్ష, ప్రతిపక్షం వాళ్ళు కూడా ఉంటారు అధ్యక్ష. అయినప్పటికీ కూడా హౌస్ కమిటీ కాదు మాకు జ్యుడిషియల్ ఎంక్వైరీ అన్నారు అధ్యక్ష. నేను ఇక్కడే ఉన్నాను అధ్యక్ష, చాలా గట్టిగా చెప్పడం జరిగింది. అందరూ ఎప్పుడైతే ఈయన జ్యుడిషియల్ ఎంక్వైరీ అన్నారో అందరూ కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ అని పెద్ద ఎత్తున నినాదాలు చేయడం జరిగింది అధ్యక్ష. వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు జ్యుడిషియల్ ఎంక్వైరీ మేము వేయడానికి సిద్ధమే అన్నారు అధ్యక్ష. కానీ యాక్చువల్గా అప్పుడు ఎప్పుడైతే అన్నారో అధ్యక్ష నాకు కూడా కొంత చాలా తొందరగా స్పాంటేనియస్గా చెప్పారు అని మాత్రం అనిపించింది అధ్యక్ష. కారణం ఏంటంటే అధ్యక్ష, ఒక ఆధారాలు లేని ఒక కేసులో విచారణకు ఆదేశించడం అంటే చట్టాన్ని దుర్వినియోగం చేసి ఒక వ్యక్తిని తీవ్రమైన క్షోభకు గురి చేయడం అవుతుంది అధ్యక్ష. ఆధారాలు లేని కేసుపై విచారణ జరపడం చట్టాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసినటువంటి సిచ్యువేషన్ వస్తుందని తెలిసినప్పటికీ కూడా ఒక కండిషన్ తోటి ఒక ఆయన మచ్చ పడకూడదనే ఉద్దేశంతో ఒక సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆర్డర్ చేస్తామని చెప్పారు అధ్యక్ష. చేసి తప్పు గనక మంత్రివర్యుల మీద ఉంటే మంత్రివర్యులు తప్పుకోవాలి, తప్పు గనక మంత్రివర్యుల మీద లేకపోతే గౌరవ ప్రతిపక్ష నేత తప్పుకోవాలని చెప్పడం జరిగింది అధ్యక్ష. దాంట్లో అసలు ఏమాత్రం తప్పలేదు, 100% హీ హ్యాస్ టు యాక్సెప్ట్ దట్ ఛాలెంజ్. కానీ మరి ఇంత ధైర్యవంతుడు కూడా వెనక్కి వెళ్ళిపోవడం ఏంటి అధ్యక్ష? ఆయన ధైర్యం అంతా ఏమైపోయింది అధ్యక్ష? అది ఒక్కటే కాదు అధ్యక్ష, మన గౌరవ మంత్రివర్య అచ్చెన్నాయుడు గారు అన్న మాటలకి ఛాలెంజ్ చేసిన దానికి అసలు ఇంకొకరు ఎవరు ఉన్నా సరే, ఒక ఆడవారుగానే ఉన్నా సరే, ధైర్యం లేని ఒక మహిళ కూడా ఉన్నా సరే అది మాత్రం యాక్సెప్ట్ చేస్తారు అధ్యక్ష. అది యాక్సెప్ట్ చేయకుండా నా ఉద్దేశం ఎవరిని కించపరచడం ఉద్దేశం కాదు అధ్యక్ష. ఎవరిని నా ఉద్దేశం ఆడవారంటే ధైర్యం లేనివారని నేను అంటలేదు అధ్యక్ష. ఆడవారంటే చాలా ధైర్యవంతులు ఉన్నారు, దాంట్లో నేను ఎవరిని వ్యక్తిగతంగా కించపరచట్లేదు అధ్యక్ష. లేకపోతే మళ్ళీ నా మీద కూడా కేసు పెడతారు అధ్యక్ష. నాకు ఇప్పటివరకు కేసులు లేవు అధ్యక్ష. అధ్యక్ష, ఇటువంటి పరిస్థితుల్లో వారు ఎందుకు యాక్సెప్ట్ చేయకుండా వెనక్కి వెళ్ళిపోయారు అనేది అధ్యక్ష నిజంగా చెప్పాలంటే అధ్యక్ష, అన్నం తినేవాళ్ళు కానీ, ఒక చీము నెత్తురు ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే ఒక ఉప్పు కారం తిన్న వాళ్ళు కానీ ఇటువంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అది రైట్ అవనండి రాంగ్ అవనండి యాక్సెప్ట్ చేయాలి అధ్యక్ష. పోనీ చేయలేదు అధ్యక్ష, పొరపాటుని రాంగ్ ఇన్ఫర్మేషన్ తోటి మనం ఏదో వచ్చాం. ఇంకొక మాట చెప్పారు అధ్యక్ష, మంత్రివర్యులు ఏమన్నారంటే మీరు చెయ్యకపోయినా సభ సజావుగా సాగటం గురించి మీరు తప్పు అయిపోయింది, మీరు క్షమాపణ చెప్పండి, లెంపలేసుకుని క్షమాపణ చెప్పండి అని చెప్పి వారు చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ ఒక ప్రతిపక్ష నేతగా ఉన్నారు కాబట్టి లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ను వ్యక్తిగతంగా కాదు అధ్యక్ష, ఆ పోస్ట్కి మనము వాల్యూ ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఆ పోస్ట్కి ఎప్పుడైతే మనం వాల్యూ ఇవ్వాలో అందుకు నేనేం చేశానంటే అధ్యక్ష, ఆ క్షమాపణ చెంపలేసుకోవాలనే అనే మాటని నేను దాన్ని డిస్కౌంట్ చేసి ఓన్లీ క్షమాపణలు చెప్పండి అని చెప్పడం జరిగింది అధ్యక్ష. ప్రతి అదే జరిగింది అధ్యక్ష. ఎప్పుడైతే అది కూడా యాక్సెప్ట్ చేయకుండా, కనీసం విత్డ్రా చేసుకుంటున్నానని యాక్సెప్ట్ చేయకుండా కూడా పారిపోవటం అంటే ఏంటి అధ్యక్ష? మళ్ళీ ఇందాక వచ్చినప్పుడు నాకు సమయం ఇస్తే 20 నిమిషాల సమయం కావాలంటే ప్రూఫ్ చూపిస్తానంటున్నారు అధ్యక్ష. ముందు ఆ ఛాలెంజ్ను యాక్సెప్ట్ చేయకుండా అడిగింది వారే, అడిగింది కూడా
మా జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని చెప్పింది ఆయన. ఇప్పుడు ఎంక్వైరీ వేస్తామంటే వెనక్కి వెళ్ళిపోయింది ఆయన. ఏంటి అధ్యక్ష? వాట్ ఈస్ దిస్ అధ్యక్ష? ఇది న్యాయంగా ఆ ప్రతిపక్ష నేతని ఆ హోదాని కూడా చాలా కించపరిచే విధానం వారు ప్రవర్తిస్తున్నారు అధ్యక్ష. ప్రతిపక్ష హోదా అంటే ఒక లీడర్ ఆఫ్ ద అపోజిషన్. ఎవరైనా ఒక అధికార పక్షంలో ఏదైనా తప్పులు తేడాలు ఏదైనా ఉంటే మనం ఆ పాయింట్అవుట్ చేసి దాన్ని సరిచేయడానికి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చి అటువంటి పరిస్థితి చేయవలసింది బదులు ఈయన సభని వాకౌట్ చేసేసి సభ సాగకుండా చేయడం అనేది ఇటువంటి పరిస్థితుల్లో అధ్యక్ష ఈ ప్రతిపక్ష నేత ఉన్నంత వరకు అసలు మనకి సభ 30 రోజులు కాదు 40 రోజులు కాదు ఎన్ని రోజులు ఇచ్చినా వృధా అధ్యక్ష. డబ్బులు నిజంగా కూడా గవర్నమెంట్ డబ్బులు వేస్ట్, మా టైం వేస్ట్. అక్కడెక్కడ విశాఖపట్నమో లేకపోతే ఎవరు నియోజకవర్గాల్లో వాళ్ళు ఉంటే కనీసం ప్రజలకన్నా కొంత మేలు చేసేదానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. అటువంటిది ఏమీ లేకుండా కూడా ఈ విధమైన పని వారు చేయటం అనేది చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ అధ్యక్ష. తప్పనిసరిగా మనం ఏదో ఒక రెడ్ జోన్ అనేది మనం పెట్టాలి అధ్యక్ష. రెడ్ జోన్ అని పెట్టకపోతే అధ్యక్ష, యాక్షన్ తీసుకోకపోతే ఇదేదో కొంత చేతకానితనం కింద వాళ్ళు ఫీల్ అవుతున్నారేమో అనేది నాకు చిన్న ఉద్దేశం అధ్యక్ష. దయచేసి నా వర్డ్ చేతకానితనం అనేది నా ఉద్దేశం, వేరే అపార్థం చేసుకోవద్దు అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష, వాళ్ళు ఎవరైతే ఆయన మాట్లాడుతున్నప్పుడు మాత్రమే వాళ్ళందరూ కూడా ప్రతిపక్షంలో ఉన్న సభ్యులందరూ వాళ్ళ సీట్లలో కూర్చుంటున్నారు అధ్యక్ష. మిగిలిన వారు మాట్లాడుతున్నప్పుడు డైరెక్ట్ గా ఇక్కడ వచ్చి పోడియం దగ్గర వచ్చి పెద్ద పెద్ద స్లోగన్స్ అరుస్తున్నారు అధ్యక్ష. ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే అధ్యక్ష, ఆయన కనీసం ఇయర్ ఫోన్స్ పెట్టుకోరు అధ్యక్ష. ప్రతిపక్ష నేత ఇంత సౌండ్ వినపడుతున్నా ఎవరన్నా అవతల పక్కన వారు మాట్లాడుతున్నప్పుడు కూడా ఇయర్ ఫోన్స్ పెట్టుకోకుండా మరి ఆయనకి ఎలా వినపడుతుందో నాకైతే అర్థం కాదు అధ్యక్ష. ఆయనకి ఏమైనా ఇయర్స్ స్పెషల్లీ మ్యానుఫ్యాక్చర్డ్ ఫర్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమో అనేది నాకు కొంచెం డౌట్ అధ్యక్ష. ఒకవేళ ఆయన ఇయర్స్ చాలా బాగుంటే ఉండొచ్చు అధ్యక్ష, కానీ ఆయనకి బాగున్నాయని చెప్పి మిగిలిన వాళ్ళందరికీ బాగున్నాయని అనుకుంటే ఎట్లాగ అధ్యక్ష? కనీసం రేపటి నుంచి అయినా సరే వాళ్ళ సభ్యుల్ని మాత్రము గట్టిగా పెద్ద పెద్ద స్లోగన్స్ అధ్యక్ష. అసలు మీరైతే పాపం చాలా మీకెంతో ఓర్పు సహనము అన్ని ఉన్నాయి కాబట్టి అధ్యక్ష మీరు బుద్ధుడు లాంటి వారు అధ్యక్ష. ఏమి మీరు అనటానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో మీరు అంత ఎత్తున కూర్చున్నారు అధ్యక్ష. మీరు కాబట్టి ఆ సహనంతో ఉన్నారు కానీ అధ్యక్ష, లేకపోతే చాలా కష్టం అధ్యక్ష. అసలు చాలా కష్టం అది. ఇక్కడ పక్కన వెనకాల ఇక్కడ కూర్చోడానికి ఇబ్బందిగా ఉంది అధ్యక్ష. అయినప్పటికీ కూడా అధ్యక్ష, ఏదైనప్పటికీ కూడా ప్రతిపక్ష నేత ఆయన తీరు కూడా ఏమాత్రం బాగోలేదు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడినా లేకపోతే ఇంకా మంత్రివర్యులు మాట్లాడినా ఏకవచనంతో సంబోధన చేస్తే మాత్రం ఈసారి సరిగ్గా ఉండదు అధ్యక్ష. అది కూడా మేము చెప్తున్నాం అధ్యక్ష. ఇంకొక విషయం, ఇందాక వారు మీతోటి మాట్లాడుతున్నప్పుడు ఏదో చాలా కోపంగా మాట్లాడితే చాలా పాయింట్స్ ఎక్కువ వస్తాయి, లేకపోతే కళ్ళు కొంచెం చిన్నవి అనుకుంటాను అధ్యక్ష. అందుకని పెద్ద కళ్ళు చూపించడం గురించి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ అధ్యక్ష, ఇటువంటి ఆహాభావాలు మాత్రము కరెక్ట్ కాదు అధ్యక్ష. దయచేసి మీ ద్వారా వారు సభ్యుల్ని కూడా నేను కోరుతున్నాను అధ్యక్ష, వాళ్ళు ప్రతిపక్ష నేతతోటి చెప్పి జాగ్రత్తగా సభలో హుందాగా ప్రవర్తిస్తే మాత్రం చాలా బాగుంటుంది అధ్యక్ష. ఏది ఏమైనప్పటికీ మనమే ప్రజల సంక్షేమం గురించి, ప్రజల శ్రేయస్సు గురించి, ఈ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి గురించి మనమే ఒక్క స్టెప్ కిందకు వచ్చి మళ్ళీ మనం ఈరోజు తీర్మానంతో సరిపెట్టడం జరిగింది అధ్యక్ష. ఏదైనా గౌరవ మంత్రివర్యులు చదివిన తీర్మానాన్ని మేము తప్పనిసరిగా పూర్తిగా ఏకీభవిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నరేంద్ర